ప్రపంచం గెలవాలంటే ముందు నీ మనసులో ఉన్న డౌట్ ను గెలవాలి. ఇది అలెగ్జాండర్ ద గ్రేట్ ఫిలాసఫీ. అతనికి 20 సంవత్సరాలు వచ్చేసరికి మాసిడోనియా అనే చిన్న కింగ్డమ్ వచ్చింది. 32 సంవత్సరాల లోపే 3 ఖండాలు గెలిచాడు. ఎలా? అలెగ్జాండర్ ఫిలాసఫీ సింపుల్ కానీ బ్రూటల్ గా పవర్ఫుల్. అలెగ్జాండర్ చెప్పిన ఫస్ట్ ప్రిన్సిపల్, కళలు చూసేటప్పుడు లిమిట్స్ పెట్టుకోకు. అలెగ్జాండర్ గురువు అరిస్టోటిల్, గొప్ప ఫిలాసఫర్. కానీ అరిస్టోటిల్ చెప్పింది ఏంటి? గ్రీస్ గొప్పది, పర్షియన్ ఎంపైర్ శక్తివంతమైంది, వాళ్ళతో పోరాడకు. అలెగ్జాండర్ అడిగాడు, ఎందుకు? లిమిట్స్ మన మనసులో ఉంటాయి, ప్రపంచంలో కాదు. అతను 22 సంవత్సరాల వయసులో పర్షియా మీద దాడి చేశాడు. అందరూ అన్నారు ఇంపాసిబుల్ అని. అతను చెప్పాడు, ఇంపాసిబుల్ అనేది ఫూల్స్ డిక్షనరీలో మాత్రమే ఉంది. అలెగ్జాండర్ చెప్పిన సెకండ్ ప్రిన్సిపల్, కింగ్ అయితే వెనుకొండకు ముందు నిలబడు. చాలా లీడర్స్ ఒక పని చేస్తారు, సోల్జర్స్ ని పంపిస్తారు, తాము సేఫ్ జోన్ లో ఉంటారు. అలెగ్జాండర్ అలా కాదు. ప్రతి యుద్ధంలో వెనక నిలబడేవాడు కాదు, ముందు పరిగెత్తేవాడు. గుర్రం మీద, కత్తి చేతిలో, శత్రువుల మధ్యలోకి నేరుగా దూసుకెళ్లేవాడు. ఎందుకంటే తన సైనికులకి ఒక మెసేజ్ ఇవ్వడానికి, నేను మిమ్మల్ని మరణానికి పంపను, నేనే ముందు నడుస్తాను. బాణాలు తగిలాయి, కత్తులు తాకాయి, శరీరంపై గాయాలు పడ్డాయి, కానీ వెనక్కి తగ్గలేదు. కానీ సోల్జర్స్ కి రెస్పెక్ట్ వచ్చింది, ట్రస్ట్ వచ్చింది. మన కింగ్ మనతో పాటు ఫైట్ చేస్తాడు అనే నమ్మకం వచ్చింది. అలెగ్జాండర్ చెప్పిన థర్డ్ ప్రిన్సిపల్, వెనక్కి వెళ్లే ఆప్షన్ ఉంచుకోకు. ఫేమస్ స్టోరీ ఒకటి ఉంది. అలెగ్జాండర్ పర్షియా దాడి చేసేటప్పుడు తన షిప్స్ అన్ని బర్న్ చేశాడు. సోల్జర్స్ అడిగారు, మనం ఎలా తిరిగి వెళ్తాం? అలెగ్జాండర్ చెప్పాడు, తిరిగి వెళ్ళడం లేదు, గెలవడం తప్ప మరో ఆప్షన్ లేదు. ఇది స్ట్రాటజీ కాదు, ఇది సైకాలజీ. ఎస్కేప్ రూట్ ఉంటే మనిషి 100% కమిట్ అవ్వడు. ఫియర్ ఉంటుంది, డౌట్ ఉంటుంది, తప్పించుకోవచ్చు కదా అనే థాట్ ఉంటుంది. అలెగ్జాండర్ తన ఆర్మీకి చెప్పాడు, గెలుపు తప్ప మనకు మరో దారి లేదు. అలెగ్జాండర్ చెప్పిన ఫోర్త్ ప్రిన్సిపల్, శత్రువును గెలిచాకే అవమానించకు. పర్షియా ఎంపరర్ దారియస్ ను గెలిచాడు అలెగ్జాండర్. దారియస్ కుటుంబాన్ని చెరలో పట్టుకున్నాడు. కానీ చేసింది ఏమిటి? దారియస్ తల్లిని మదర్ అని పిలిచాడు. దారియస్ భార్యను గౌరవంగా చూసుకున్నాడు. హాని చేయలేదు, ఇన్సల్ట్ చేయలేదు. ఎందుకు? అలెగ్జాండర్ ఫిలాసఫీ ఏంటంటే స్ట్రెంగ్త్ అంటే క్రూరత్వం కాదు, స్ట్రెంగ్త్ అంటే కంట్రోల్. అలెగ్జాండర్ చెప్పిన ఫిఫ్త్ ప్రిన్సిపల్, నీ కల్చర్ మాత్రమే గొప్పదనుకోకు. అలెగ్జాండర్ ఒక విషయంలో యూనిక్. అతను జయించిన ప్రతి దేశంలో వాళ్ళ కల్చర్ ని రెస్పెక్ట్ చేశాడు. ఈజిప్ట్ వెళ్ళాడు, వాళ్ళ గాడ్స్ ని పూజించాడు. పర్షియా వెళ్ళాడు, వాళ్ళ డ్రెస్ వేర్ చేశాడు. అలెగ్జాండర్ చెప్పాడు, ఎంపైర్ బిల్డ్ చేయాలంటే హార్ట్స్ గెలవాలి, ల్యాండ్స్ మాత్రమే కాదు. ఫోర్స్ తో ప్రజలను కంట్రోల్ చేయవచ్చు, కానీ రెస్పెక్ట్ తో వాళ్ళు మీకోసం ఫైట్ చేస్తారు. అలెగ్జాండర్ చెప్పిన సిక్స్త్ ప్రిన్సిపల్, రిస్క్ తీసుకోకపోతే గ్రేట్నెస్ రాదు. అలెగ్జాండర్ లైఫ్ అంతా ఒక జూదం ఆట లాంటిది. పర్షియన్ ఆర్మీ 2 లక్షల మంది, అలెగ్జాండర్ ఆర్మీ 47,000 మంది. ఏ వీరుడైనా ఆయన వెనక్కి తగ్గుతారు, కానీ అలెగ్జాండర్ నేరుగా డారియస్ మీదకే యుద్ధాన్ని దిగాడు. రిజల్ట్, గ్రేటెస్ట్ అలెగ్జాండర్ మిలిటరీ విక్టరీ ఇన్ ద హిస్టరీ. అలెగ్జాండర్ ఒక మాట చెప్పేవాడు, సేఫ్ పాత్ తీసుకుంటే సేఫ్ లైఫ్ వస్తుంది, కానీ లెజెండరీ లైఫ్ రాదు. అంతం లేని అంబిషన్ విధ్వంసం కూడా తెస్తుంది. అలెగ్జాండర్ ఒక మిస్టేక్ చేశాడు. స్టాప్ అనే పదం అతనికి తెలియదు. ఇండియా వరకు వచ్చాడు, సోల్జర్స్ అలసిపోయారు, చాలు ఇక తిరిగి వెళ్దాం అన్నారు. అలెగ్జాండర్ ఇంకా ముందుకు వెళ్దాం అన్నాడు. తన సైనికులు మాటలు వినలేదు, తన బాడీ సిగ్నల్స్ వినలేదు. రిజల్ట్, 33 సంవత్సరాల వయసులో మరణించాడు. అంబిషన్ మంచిది, కానీ బ్యాలెన్స్ కూడా కావాలి. జయించడము తెలుసు అతనికి, కానీ ఎంజాయ్ చేయడం మర్చిపోయాడు. అలెగ్జాండర్ ఫిలాసఫీ నుండి మనం నేర్చుకోవాల్సింది, డ్రీమ్ బిగ్ కానీ నిర్లక్ష్యంగా కాదు. లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్ కానీ సాక్రిఫైస్ మరొకకు. రిస్క్ తీసుకో కానీ విజ్డమ్ తో. అతను 33 సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు, కానీ 2300 సంవత్సరాల తర్వాత కూడా ప్రపంచం అతని పేరు గుర్తు పెట్టుకుంది. మీరు ఎంతకాలం బ్రతికారో ముఖ్యం కాదు, మీరు ఎలా బ్రతికారో అది ముఖ్యం.